శ్రీను మేడం. నేను 4 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మేడం. ఫోర్ ఈ 4 ఇయర్స్ గత ముందు చాలా మంచిగా ఉండే, కిలోమీటర్ రేటింగ్ కూడా పర్వాలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ఊబర్ నుంచి కాంటాక్ట్ అయ్యి మాకు ఆర్టీసీ ఆటోలు కాంటాక్ట్ చేసి ఆర్టీసీ ఫ్రీ పెడతామని చెప్తున్నారు. అప్పటి నుంచి మాకు చాలా లాస్ అవుతుంది. పర్ కిలోమీటర్కి ఒకప్పుడు 20 రూపీస్ వచ్చేది, ఇప్పుడు 12 రూపీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్సులు, ఈ ఆర్టీసీ ఆటోలు వచ్చినప్పటి నుంచి మాకు అయితే చాలా కష్టాలు వస్తున్నాయి. ఏడ ఒక డ్రైవర్ ఏడ తిని ఏడ పండుకున్నాడో, ఏడ చచ్చిపోతున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి అన్ని హామీలు ఇచ్చిండు, కానీ ఎలాంటి ఉపాధి కలిగి అయితే మాకు కల్పించలేదు. అందుకనే నేను తెలియదు ఏమనగా ఈ ఆర్టీసీ ఆటోలు రద్దు చేయాలి, ఆర్టీసీ బస్సులు రద్దు చేయాలి. మాకు మా ఊర్లలో, మా విలేజ్ సైడు నీటి ప్రవాహం లేదు. అందుకని మేము విలేజ్ లో నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వచ్చి బతుకుతున్నాము. ప్రాపర్ మహబూబ్ నగర్, అచ్చంపేట్, నాగర్ కర్నూల్, లింగాల మండలం. అక్కడ నీటి సాగు లేదు. ఉన్నకెళ్ళి ఉపాధి హామీ మంచిగా జరుగుతుంది, వాటర్ ఫెసిలిటీ ఉంది. మా సైడ్ లేదు, పూర్ పీపుల్ మేము అక్కడ. అయితే అక్కడ నుంచి మాకు చదువుకోలేదు, ఏదో మాకు చదువు వచ్చో రాదో మా నచ్చిన పని మేము చేస్తున్నాము. ఆ పనిని కూడా చేయొద్దంటే ఎలా? మా ఈ ప్రభుత్వం అయితే చాలా లాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు వచ్చినప్పటి నుంచి ఎవరికి ఒక్క పని కూడా చేయలేదు. 6 హామీలు ఇచ్చిన ఒక్క హామీ కూడా లేదు. దళిత బంధు ఇస్తున్నాడు, దళిత బంధు లేదు, రైతు బంధు లేదు. ఇప్పుడు ఎకరకు 12,000 అన్నారు, అది కూడా లేదు. అన్ని 6 హామీలా ఒకటే హామీ ఉంది. ఆరు హామీలా ఒకటే హామీ చేసిండు, ఒక ఫ్రీ బస్సు చేసిండు అంతే, మిగతా ఏమీ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు ఎవరు ఏమన్నా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మనము అని కేసీఆర్ గారు అప్పుడు చెప్పిండు. ఆ చెప్పిన మాటకి ఈయన గౌరవించుకుంటలేడు. నేను ఇంతకు ముందే చూశాను, ఆయన ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది, ప్రతి ఇంటికి మంచి సౌలత్ ఉండే. అయితే ఒకటి నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారు చేసిన పనికి నేను ఒప్పుకుంటా. మాదికు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, ఈ మధ్యలో కాంగ్రెస్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ అయితే ఏ ప్రభుత్వం వచ్చిందో, ఒకప్పుడు ఏం చెప్పింది రాకముందు, ఏ ఏ ఏ పర్మిట్ ఆటో అయినా హైదరాబాద్లో నడుపుకోవచ్చు అన్నారు. మాది నాగర్ కర్నూల్ డిస్టిక్, లింగాల మండలం, అచ్చంపేట తాలూకా మాది అక్కడ నాగర్ కర్నూల్ డిస్టిక్ వస్తుంది. అక్కడ మేము ఆటో రిజిస్ట్రేషన్ చెప్పించుకొని ఇక్కడ వచ్చి నడుపుకుంటాం. మేము అట్లా చెప్పినప్పుడు మేము ఇక్కడ వచ్చి నడుపుకుంటున్నాం. ఇప్పుడు 1 పర్మిట్ అంట, ఓన్లీ సిటీయే, లేకపోతే డిస్టిక్ నడవద్దు హైదరాబాద్లో అని చెప్తున్నారు. అది ఎలా, మా పరిష్కారం ఎలా అని మేము వీడికి వచ్చి ధర్నా చేస్తున్నామమ్మా. అక్కడ ఏం ఉండదు, ఓలా, ఊబర్, ర్యాపిడో లేదు. ఇప్పుడు చెప్పదలుచున్నది ఏంటంటే, మన ఊబర్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అయ్యి 2 కోట్లు ఏమో తీసుకున్నారని తెలిసింది. అది కూడా రియల్ అంట, యూట్యూబ్లో కూడా వచ్చింది. అది అలా చేసుకోవడం ఎలా? ఇట్లా చేత కాని వాళ్ళు రాజకీయంలో రాకూడదు. నేను ఎంతవరకైనా పోవడానికి సిద్ధము. ఓకే మేడం, ధన్యవాదాలు. కవిత మేడం ఓకే మేడం, కవిత కూడా మేము కలిసినాము. ఓకే నేను వస్తా బాబు అన్నారు. అందుకని మేము ఈ ధర్నా అయితే చేస్తున్నాం మేడం. ఏనాడికైనా మాకు ఆటో వాళ్ళకు ఎంతవరకు సపోర్ట్ ఉంటే అంతవరకు పైకి పోగలుగుతారు ఎవరైనా సరే. హైదరాబాద్ లో 7 లక్షల ఆటోలు ఉన్నారు. ఆ ఆటోలలో 4 లక్షలు 3 లక్షలు నడుస్తున్నాయి రోజుకు. మిగతా ఆటోలు ఇంటికానే ఉంటారు. అయితే కవితక్క గారు ఏం చెప్పారంటే, మేము అంటే పార్టీ సపరేట్గా పెట్టిరని కాదు, పేదవాళ్ళని హెల్ప్ చేయాలి, అది అందుకనే వచ్చిర్రు. కాబట్టి మేము ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు సపోర్ట్ చేస్తే, ఇప్పుడు మేము పేదవాళ్ళం, మాకు సపోర్ట్ చేస్తే ఎంతవరకైనా మేము కూడా పోతాం కదా. పేదవాళ్ళకు ఉన్న మెజారిటీ అది. మాకు హెల్ప్ చేస్తే మేము ఎంత దూరమైనా పోతాం. అందుకనే మాకు హెల్ప్ చేస్తే మాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోవడానికి రెడీ. ఏ పథకాలు లేవు. ఇంద్రమ్మ ఇల్లు ఓన్లీ స్టేట్లో, మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు. ఆడాడ విలేజ్లో ఇస్తున్నారు, 1-2 ఇస్తున్నారు. అది కూడా హైదరాబాద్లో ఏమీ లేదు. ఓన్లీ విలేజ్లలోనే సర్పంచులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి అక్కడ ఇస్తున్నారు. అక్కడ ఇస్తున్నారు తెలిసిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు మాకు ఆటో వాళ్ళకి అయితే చాలా దెబ్బతీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మాకు బేస్ రేట్ పెరగాలి, ఆటో కిరాయి రేట్ పెరగాలి. కిలోమీటర్కి 12 రూపీస్ వస్తుంది, మాకు 25 రూపీస్ చేయాలి. ఆర్టీసీ ఆటోలు తీసేయాలి. మీకు ఏమైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? ఎలక్ట్రిక్ ఆటో ఒప్పుకోం. ఎందుకంటారు, దానికి 150 కిలోమీటర్ పోతే దానికి ఛార్జింగ్ అయిపోతుంది. ఆ మధ్యలో ఏడైనా ఎత్తికి పెట్టుకోవాలి. మేము అవుటర్ పోతాం, విలేజ్లోకి పోతాం. విలేజ్లో సైడ్ ఏడా మధ్యలో అయిపోతే రేవంత్ రెడ్డి తెచ్చి పెడతాడా మాకు ఛార్జింగ్? ఇక్కడ మేము అవుటర్, మేము నైట్ డే కడతాం.
మా గ్యాస్ ఏందో మేము కొడతాం, నైట్ అవుట్ అది కొడతాం. అయితే ఎక్కడైనా బయట ఆగిపోతాయి ఎమర్జెన్సీలా, అప్పుడు ఏం పరిస్థితి మాది? ఆ? చెప్పేటోళ్ళు ఎవరు లేక ప్రభుత్వాలు వచ్చి మాకు నాశనం చేయడానికా? ఎందుకు గెలిపించినాం మేము? మాకు అండగా ఉంటాడనే గెలిపించినాం. మళ్ళీ మా పొట్ట మీద కొడితే ఎట్లా ఉంటుంది? ఆ ఎలక్ట్రికల్ ఆటోలు వస్తున్నాయి అంటున్నారు. ఆ ఎలక్ట్రికల్ ఆటోలు ఇక్కడికి వెళ్ళి ముసలోళ్ళు ఉంటారా, చేతకానోళ్ళు, వాళ్ళకి సెట్ అవుతాయి ఆ ఆటోలు. వాళ్ళు ఏంటంటే లోకల్ ఇక్కడ లోకల్ నడుపుకొని వాళ్ళకి సెట్ అవుతుంది. మేము లాంగ్ పోతాము, మధ్యలో ఛార్జింగ్ అయిపోయింది, ఎవరు పెడతారు? ఆ? అది అన్ని మొత్తం ఫోర్స్ లేడైనా పెట్టిండా? జాబులు ఇస్తున్నాడు, ఎవరికి జాబులు లేవు. ఆ? ఈ నెలలో 17 27 జాబులు వచ్చినాయి, పోలీస్ జాబులు, అవి కూడా రాలేదు ఎవరికి. ఇప్పుడు చెప్పేటోళ్ళు లేక ఈ ప్రభుత్వం ఎంత దూరం అంటే ఎంత దూరం పోతూనే ఉంది. ఈసారి మనం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రేవంత్ రెడ్డి రాడు. ఇంకొకటి, కేటీఆర్ పక్కా వస్తాడు, 100కి 100%. కేటీఆర్ కవితక్క ఈ రెండిట్లో ఏదైనా వస్తుంది, 100కి 100% చెప్తా. మెజారిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు వస్తారు. ఇట్లా చెప్తున్నాని ఎవరిలో మీడియా చూసినా సరే కోపం పడ్డా అని నాకు బాధ లేదు. 100% మెజారిటీ ఎవరికి ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకు అంటారంటే ఇప్పుడు ప్రజల సేవనే ముఖ్యమంత్రి సేవ. వాస్తవమా? ప్రజాసేవ ముఖ్యమంత్రి సేవ. ఎందుకంటారు? ప్రజలు ఉంటేనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఒక 100 మంది, ఇప్పుడు ఇక్కడ ఒక 200 మంది వచ్చి ఉంటాం అనుకో, ఒక 100 మంది ఇక్కడ చచ్చిపోతే రేవంత్ రెడ్డి రాడా? ఒక్కడు చచ్చిపోయినా రావాలి. ఎందుకంటే మా ఆటోలో పొట్ట కొడుతున్నాడు ఆయన, సావడానికైనా ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధము ఆటో వాళ్ళం. ఎందుకు? మాకు మా పొట్ట మీద కొడుతుండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాకు విలేజ్లో అప్పుడు కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఊర్లలో బోర్లు పడవు, వ్యవసాయం సాగు లేదు. మా పొట్ట గూటి కోసం మా పెళ్ళం పిల్లల్ని పట్టుకొని మేము హైదరాబాద్ వచ్చి బతుకుతున్నాం. మాకు ఒక చిట్టి వేసుకుంటాలే మేము చేస్తలేం, కడుపు కోసం చేస్తున్నాం. అది చేయొద్దంటే ఎట్లా? అందుకని నేను అందరికీ పేరు పేరున తెలుసుకుంటున్నా, ధన్యవాదాలు. ఇగో ఒకటి వేస్తే రేవంత్ రెడ్డి ఆటో రేట్లు పెంచాలి, లేకపోతే ఆటోలు ఆర్టీసీ బస్సులు అన్నీ బంద్ చేయాలి. ఒకప్పుడు ఎట్లా ఉండేనో మీటర్ లెక్క అట్లా నడుపుకుంటాం మేము. అందుకనే నేను అందరికీ తెలియజేయగా ధన్యవాదాలు. నా పేరు పాలమూరు సత్యం అండి. మేము గత 13 సంవత్సరాల నుంచి ఆటో ఫీల్డ్ లో ఉన్నాం. సీనియర్ మేడం. సో ఎట్లుంది? అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? మీరు ఈ ఆటో వల్ల మీరు ఎదిగిన సందర్భాలు ఉన్నాయి? ఇప్పుడు అంటే బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ లా అంటే బెటర్ మేడం. ఎందుకంటే అంతకు ముందుకు ఆటోలు తక్కువ ఉండే, గిరాకీలు బాగుండే, కంపెనీలు కూడా ఇన్సెంటివ్స్ ఎక్స్ట్రాస్ అట్లా ఇచ్చేటివి. ఇప్పుడు ఏమైందంటే ఫ్రీ బస్, మెయిన్ గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ మహాలక్ష్మి పథకం వచ్చిన ఎంబడే మనకి రేట్లు అనేది డౌన్ అయిపోయినాయి. అప్పుడు 14 రూపాయలు కిలోమీటర్ వచ్చేది, ఈరోజు 9 రూపాయలు 8 రూపాయలు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకు అట్లా అంటే ఫ్రీ బస్ వల్ల ఆటోలు పెరిగిపోయినాయి, ఊర్లలో ఉన్న ఆటోలు సిటీకి వచ్చినాయి, సిటీలలో ట్రాఫిక్ పెరిగిపోతుంది, రేట్ తగ్గిపోతుంది. మేము దీనికోసమని ఎన్నో విధాలుగా మా యూనియన్ల తరఫున కూడా మేము ధర్నాలు చేస్తా ఉన్నాము. మాకు ఎలాంటి స్పందన లేదు. ఈ రోజు అక్క మాకు మద్దతు ఇవ్వడం చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఈ ఎలక్ట్రిక్ ఆటోలు అనేది వచ్చిన తర్వాత మాకు పుట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఉన్న ఆటోలు ఇప్పుడు 5 లక్షల ఆటోలు దగ్గర ఎలక్ట్రిక్ ఆటోకి ఈ ఆటోకి డిఫరెంట్ అంటే మేడం, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు ఒక సంస్థ ద్వారా తీసుకుంటారు, వాళ్ళకు వీళ్ళకు టైఅప్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్టీసీలో, ఇప్పుడు ఆర్టీసీలో ఏదైతే వాళ్ళకు అప్పులైనాయో ఇవి దీన్ని పూడ్చడానికి తీసుకొస్తున్నారు వాళ్ళు. అయితే దీని వల్ల మాకేమైతుందంటే ఇప్పుడు ఉన్న ఆటోలు ఫైనాన్స్లలో ఉన్నాయి, మేము రోడ్ల మీద ఉన్నాము, మా ఫ్యామిలీలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా ఏ ఎలక్ట్రిక్ ఆటోలు కనెక్ట్ అయిపోయిన తర్వాత మాతో పని ఉండదు. ఇంకా వాళ్ళు కొత్త డ్రైవర్లని జీతంగా పెట్టుకొని కూడా వాళ్ళు నడిపించగలుగుతారు, కంపెనీ త్రూ నడుస్తున్నాయి. ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అందుకనే మేము ఈ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు ఇది గానా అప్రూవల్ వచ్చింది అనుకో మేము ఏం చేయలేము. ఎంతవరకైనా ఇది రిటర్న్ తీసుకోవాలని మేము గవర్నమెంట్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఏదైనా ఆటోలకు న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ లాస్ చేయకండి. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే మీకు ఏదన్నా ఉంటే యూనియన్లు, అసోసియేషన్ల వాళ్ళని పిలుచుకొని ఏం చేస్తే బాగుంటుందని అడగండి. మాకు ఇప్పటికే చాలా లాస్ అయినాం మేము. అంటే ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసినా రవాణా శాఖ మంత్రి? మేమైతే చాలా వరకు పొన్నం సార్ని ఒక 4-5 టైమ్స్ కలిసినాము. ప్రతి ఒక్కరిని కలిసినాం మేడం. ఆర్టీఓ ఆఫీసులలో వెళ్ళినాము. ఈ ఓలా ఊబర్ బైక్ ట్యాక్సీల మీద కూడా చర్యలు తీసుకోండి,
మాకు ఉపాధి దెబ్బ పడుతుందని కూడా చాలా ఆలోచించినాము, పోయినాము, కలిసినాము, లెటర్లు ఇచ్చినాము, వినతి పత్రాలు ఇచ్చినాము, అలసిపోయినాము, లాస్ట్ కి రోడ్ ఎక్కి ధర్నాలకు దిగినాము. మరి ఎట్లా కవిత మద్దతు ఇస్తున్నారు, మరి ఆమె పార్టీ పెట్టేందుకు మీకు మద్దతు ఇస్తుంది, మిమ్మల్ని స్వార్థానికి అయితే వాడుకోవట్లేదు. లేదు మేడం, ఇది స్వార్థం అనేది ఏం లేదు. ఆ కవితక్క ఎప్పటి కూడా ఆటో డ్రైవర్ల గురించి తెలిసిన వ్యక్తిగా మా మీద ఛాలెంజ్లు వేస్తుంటే కూడా క్వశ్చన్ ఇప్పటి వరకు ఎంత మందికి మేము మా బాధలు చెప్పుకున్నా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. కవితక్క దగ్గర ఒకసారి చెప్పినాము, అక్క మాకు ఛాలెంజ్లు వేస్తున్నారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాళ్ళ అసిస్టెంట్లు కూడా ఫోన్లు పట్టుకొని ఫోటోలు తీస్తున్నారు, మాకు రోజుకు 500 మిగిలేదు పరిస్థితి లేదని చెప్తే అక్క ఎమ్మడే రెస్పాండ్ అయ్యి వీడియోలు కూడా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి చలన్లు తగ్గించారు. మాకు చలన్లు కొద్దిగా అప్పుడప్పుడు పడుతున్నాయి కానీ రెగ్యులర్ గా అప్పటంతా లేవు. ఇప్పుడు ఫైన్లు కూడా చాలా వరకు నాటలో డిస్ట్రిక్ట్ ఆటోస్ అని చెప్పి కూడా అదర్ స్టేట్ అదర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి కూడా ఫైన్లు వేసారు. ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. కవితక్క మాకు మద్దతు చేయడం మాకు సంతోషం. ఎందుకంటే మా గురించి మేము ఎంతో మంది లీడర్లను కలిసినాం కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ రోజు కవితక్క మాకు సపోర్ట్ ఉంది. ప్రభుత్వం కూడా మీకు మద్దతు తెలిపింది కదా, కేటీఆర్ కూడా మద్దతు ఇచ్చింది. అవును మేడం, ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నారు. మేము కేటీఆర్ సార్ దగ్గర వెళ్ళినాము, మద్దతు తెలిపారు. ఈటెల సార్ దగ్గర వెళ్ళినాము, ఈటెల రాజేందర్ సార్ కూడా మాకు మద్దతు తెలిపాడు. కానీ మాకు మెయిన్ గా ఏంటంటే కవితక్క మాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ వచ్చింది. మమ్మల్ని పార్టీ పరంగా వాడుకోవాలంటే అక్కకు అంత అవసరం లేదు. ఎందుకంటే రోజుకు వేల మంది అక్క వాళ్ళ ఆఫీస్ కి వచ్చి పోతుంటారు. మేము వెళ్తుంటాం మా సమస్యల మీద, ఎంతో మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. అక్కకు మమ్మల్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మా కోసమని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చి అక్క మాకు చేస్తుంది. వీళ్ళ రోడ్డు మీద కూడా భద్రత లేదు, ఓలా ఊబర్ కూడా భద్రత లేవు అని చెప్పి అక్క కూడా మాకు ఇన్సూరెన్స్ కూడా చేపించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకులు మారుతాయని అనుకుంటే ఇంకా ఘోరంగా మన బతుకులైనాయి. తేడా ఏముంది ఆ ప్రభుత్వానికి? మేడం, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం ఇంట్ల ఖర్చులు వెళ్ళి మా పిల్లల్ని దాక్కున్న పరిస్థితి ఉండే. ఈ రోజు అది కూడా లేకుండా అయిపోయింది. మెయిన్ గా మేడం ఫ్రీ బస్ వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రెగ్యులర్ గా డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి తప్ప రైతులకు కానీ ఇంట్లో ఊర్లో కూలి పని చేసుకునే మహిళలకు ఎవరికి యూజ్ అవుతలేదు. సరే, అది ఎట్లా ఉన్నప్పటికీ కూడా మేము భరించుకొని మా బాధ లేదు, మేము పడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇవి తీసుకొచ్చి మమ్మల్ని పుట్టగొడుతున్నారు. అది మాకు చాలా బాధాకరం. ఎందుకంటే మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక మాకు ఇస్తాన్న హామీలే లేవు. ఇప్పటి వరకు 12,000 లేవు, 1 స్టేట్ 1 పర్మిట్ లేదు, సంక్షేమ బోర్డు లేదు. ఇవి లేకపోగా మళ్ళీ మీకెళ్ళి కొత్త ఆటోలు తెచ్చి మమ్మల్ని మొత్తానికి రోడ్ల మీద పడేసే కాడికి వచ్చింది మేడం. ఇందిరమ్మ కావచ్చు పథకాలు మాకు ఇందిరమ్మ ఇల్లు కాదు మేడం, కిరాయిన్లలో ఉంటున్నాము. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోవాలి పొల్యూషన్ కోసం అంటే కిరాయిన్లలో కరెంట్ ఎవరు ఇస్తారు మేడం? మాకు అంత ఇబ్బందుల్లో ఉన్నాం మేము. కానీ ఈ ప్రభుత్వాలు ఎవరి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నాయో ఒకటే పోగొడవుతున్నాయి. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి మేడం. ఇవి గాన మాకు ప్రాబ్లాలు క్లియర్ కాకపోతే ఇది రోడ్ ఎక్కి ఇదే కంటిన్యూ చేస్తాం. మేము ఈ ఎలక్ట్రిక్ ఆటోలు తక్షణమే రద్దు చేయాలి మేడం. రేపు వాళ్ళ పున్నం సార్ దగ్గర ఓలా ఊబర్ కంపెనీలు మాట్లాడినట్టు మాకు సమాచారం ఉంది. అది ఒకవేళ ఓకే అయితే మా బస్సులు రోడ్ మీదకి వస్తాయి. మేము ఇప్పుడు ఇది వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నా పేరు నాగరాజు. 12 ఇయర్స్ నుంచి నేను ఆటో డ్రైవర్ చేస్తున్నాను. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఓలా ఊబర్ ర్యాపిడో వచ్చేసిన దగ్గర నుంచి అంతా ఆగమాగం చేసి పడేశారు. సో కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు వచ్చి అన్ని ఆగమాగం చేసేసాయి. సో రేట్ కార్డు చాలా తక్కువ ఇస్తుంది. దీంట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఏం తీసుకోవట్లేదు. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ తీసుకొని ర్యాపిడో కానీ ఓలా ఊబర్ అట్లాంటి వాటి సో వాళ్ళతో మాట్లాడి ఒక ఆటో డ్రైవర్ని, సో ఇప్పుడు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆటో డ్రైవర్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఈఎంఐలు వెళ్ళే పరిస్థితి లేదు, ఇంట్లో పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లేదు. సో రోడ్ల మీద బతుకులు కదా. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఒకటి రూమర్ కూడా బయటకు వచ్చింది. 5 రూపాయల భోజనం తింటాడు, 5 రూపాయల భోజనం తింటాడు, రెస్టారెంట్ లో తింటాడు. మరి సో ఆటో డ్రైవర్ రెస్టారెంట్ లో తినలేడు కదా. ఆటో డ్రైవర్ అయితే రెస్టారెంట్ లో తినలేడు కదా. బస్సులు పోతున్నాడు. బట్ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత కూడా కొన్ని కష్టాలు అనేవి వచ్చాయి. దానికి తోడు ఓలా ఊబర్ ర్యాపిడో అయిపోయాయి కదా. సో అందువల్ల కూడా చాలా ఇబ్బంది పడిపోయాము. సో ఇప్పుడు ఇంకా కొత్తగా వస్తున్న ఈ ఎలక్ట్రిక్ ఆటో, అది 1 కనెక్టివిటీ 1 బుకింగ్ అని చెప్పి దానివల్ల ఇంకా ఇబ్బంది అయిపోతుంది కదా. ఇప్పుడు ఉన్న ఆటో వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? సో ఆటో వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆల్రెడీ రోడ్డు మీద బతుకులే, ఇంకా రోడ్డు మీద పడేస్తారా? సో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించాలి కదా. దీన్ని ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకోవాలని మా తరపు నుంచి ఒక ఆలోచన. ఏ ప్రభుత్వం ఉన్న ఆటోల పరిస్థితి ఇలాగే ఉంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా
అది లేదు కదా ఇప్పుడు అన్నారు. సో ఇప్పటివరకు ఏమి ఎక్కడ ఇవ్వలేదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వలేదు. ఏ ఆటో డ్రైవర్కి వచ్చినట్టు లేదు, మీరు ఎక్కడైనా వెళ్ళి కనుక్కోండి. సో దానివల్ల కూడా అవన్నీ డిమాండ్లు నెరవేర్చాలి కదా. సో ఆటో ఆటో పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోజుకు ఒక 500-600 సంపాదించినా కూడా ఆ 500-600 ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. సో డీజిల్ ఇప్పుడు సిఎన్జికి ఓడించుకోవాలి, సిఎన్జి దాని తర్వాత పిల్లలు స్కూళ్ళని అవని ఇవని. సో గవర్నమెంట్ మా మీద కొద్దిగా ఆలోచన చేయాలి కదా ఆటో డ్రైవర్ల మీద. సో ఆటో డ్రైవర్లు కూడా తెలంగాణలో ఉన్నాం కదా, సో అన్యాయం చేయొద్దు కదా. సో ఒకసారి ఆలోచించుకొని ఎలక్ట్రిసిటీ ఆటోలది ఒకసారి మళ్ళీ ఆలోచన చేసుకుంటే చాలా బాగుంటుంది అనే ఆలోచన మాది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది కేటీఆర్ గారు, ఇప్పుడు కవిత మీకు మద్దతు ఇస్తున్నారు. ఎట్లా మరి ప్రభుత్వాలు వస్తున్నాయి మద్దతు ఇస్తున్నాయి కానీ మిమ్మల్ని పట్టించుకుంటారా? మరి పట్టించుకోవడం లేదు, అదే కదా. ఎవరు వచ్చి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఏం పట్టించుకోవట్లేదు, అదే పెద్ద ప్రాబ్లంగా ఉంది ఆటో డ్రైవర్. సో ఆటో డ్రైవర్ బతుకంటే చాలా ఇదైపోయిందమ్మా వాస్తవానికి. సో అట్లా ఉంది. సో గవర్నమెంట్ గానీ వీళ్ళ కవితకు వస్తుంది ఈరోజు ఇంద్రపార్క్ దగ్గరికి. సో మాకు సపోర్ట్ స్వార్థానికి యూజ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఎలక్షన్ నించుంటుంది కాబట్టి, పార్టీ పెట్టింది కాబట్టి మీ మద్దతు కోసమే చేస్తున్నారా, న్యాయపూర్వకంగా చేస్తున్నారా? అట్లా ఏం లేదు. ఆటో డ్రైవర్లకు సపోర్ట్ గా ఉంటానని చెప్పింది. సో దాని పరంగా వస్తుంది, అట్లా అని మేము అనుకోవట్లేదు. సో న్యాయంగా పోరాడదాం అన్నట్టు, న్యాయం తరపున నిలబడాలి కదా అన్నట్టు వస్తుంది అని మేము అనుకుంటున్నాం. ఇంకా మీకు ఏమైనా వచ్చినాయన్న పథకాలు, ఇందిరా మిల్లు కావచ్చు, డబల్ బెడ్? రాలేదమ్మా, ఇందిరా మిల్లు అన్నారు కానీ అట్లాంటివి ఏమి రాలేదు. సో నేను ఆల్రెడీ ఒకసారి అప్లికేషన్లు చాలా సార్లు పెట్టాము, కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టాము, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పెట్టాము, ఇంతవరకు ఎప్పుడైతే రాలేదు. సో అలాంటి ఏం లేదు అంటున్నారు, ప్రతి పేదవానికి ఇస్తామని అన్నారు. ఇంతవరకు అయితే నాకైతే రాలేదు. సో సన్న బియ్యం పెట్టారు. సో సన్న బియ్యం వస్తున్నాయి, బాగానే ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డులలో మా బాబుది అయితే రీసెంట్ గా యాడ్ అయింది. తేడా ఏం చెప్తారు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా ఉందంటే ఏం చెప్తారు? తేడా అనేది ఏం లేదు. సో అందరికి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తే చాలు. తెలంగాణ ప్రజలకి అన్యాయం చేయకుండా న్యాయం చేస్తే చాలు. ఏ గవర్నమెంట్ అయినా సరే ఆ న్యాయంగా ఆలోచించి న్యాయంగా డిమాండ్లని నెరవేర్చుకుంటూ, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ చేస్తే చాలా బాగుంటుంది. మరి ఎట్లా ఇప్పుడు వచ్చేదంతా కవితకు చేస్తారా ఎట్లా? కవిత అంటే ఇది మేము ఆటో డ్రైవర్లు చెప్పేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తం మా మద్దతు ఉంటుంది. సో మా మద్దతు కూడా ఉంటుంది. సో ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి మా మద్దతు ఉంటుంది. సో పార్టీ పరంగా వెళ్ళేది కాదు కదా. ఆటో డ్రైవర్లు అంటే మా డిమాండ్లు, మాకు కావాల్సినవన్నీ మాకు ఎవరిస్తే, ఎవరు న్యాయంగా ఉంటే వాళ్ళకి మద్దతుగా ఉంటారు. గవర్నమెంట్ ఒకసారి ఆలోచించి ఈ ఎలక్ట్రిసిటీది, వన్ కనెక్టివిటీ, వన్ బుకింగ్ అనే దాని మీద ఆలోచించి అది చేస్తే. ఇవన్నీ అయినా కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం వస్తుంది. ఒకవేళ ప్రభుత్వంలో చలనం రాకపోతే మీరు ఏం చేస్తారు? ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రభుత్వంలో దీని గురించి మళ్ళీ ఒకసారి ఆలోచన చేసి మంచిగా చేస్తే పర్వాలేదు. రాకపోతే దీనికి మించి చేయాలనేది ఆటో సంఘాల యొక్క, ఆటో యూనియన్ల యొక్క ఆలోచన. నా పేరు జావీద్ మేడం. ఎన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు? నేనా మేడం 20 years నుంచి నడుపుతున్నా మేడం. 20 years. ఎట్లుంది? చేంజెస్ ఏమున్నాయి ఆటో డ్రైవర్ గా మీరు ఎదిగిరా? చేంజెస్ ఏముందంటే మేడం, ఇంటికి ఒక 1000 రూపాయలు కూలీ పట్టుకుపోతుంటే ఇప్పుడేమో మేడం 300-400 కూలీ పట్టుకుపోతున్నాం. ఇబ్బంది అయిపోయింది. కట్టేటోళ్ళు ఎట్లా కట్టాలి, ఇల్లు కిరాయిలు, కిరాయి ఆటో ఉన్నది మేడం. మరి 300 రూపీస్ కిరాయా ఉంది బండికి, డైలీ 300 కిరాయాలే. రాకపోతే రేపు ఎల్లుండి చేసి ఇవ్వాలి. అప్పులు బాధ అయిపోతుంది. 10 రోజుల నుంచి కిరాయాలే. మా ఓనర్ ఫోన్ చేస్తుండు, ఇల్లు కిరాయా కట్టాలి, ఇల్లు కిరాయాలు ఫోన్ చేస్తున్నారు. ఇబ్బంది అయిపోయింది మొత్తం. నేను మషరాబాద్ లో ఉంటాను మేడం, మషరాబాద్ గోలక్పూర్ లో ఉంటాను. అక్కడ ఏమో నేను ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుతున్నా కదా, ఇప్పుడు ఇంత ఇబ్బంది కాలే. ఈ 3 సంవత్సరాల నుంచి ఇబ్బంది అవుతుంది మేడం. కేసీఆర్ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కి తేడా చాలా తేడా ఉంది మేడం. కేసీఆర్ గవర్నమెంట్ కి అన్ని మంచిగా ఉండే, ఈ గవర్నమెంట్ కి ఏమో అన్ని దోచుకున్నట్లు అయిపోయింది మేడం. ఎప్పటికైనా మేము ఏమన్నా బండికి వెళ్తే మాత్రం ఆలోచించుకొని నడుస్తుంటే, మాకు పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజు కట్టాలి, అది ఇబ్బంది అయిపోయి మేమేమో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం మేడం. అంగన్వాడీ స్కూల్లో చదువుకుంటున్నారు నా పిల్లలు. చాలా కష్టం అయిపోయింది. కష్టాలకి నేను 3 సంవత్సరాల నుంచి అంటే ఎక్కడ మైనస్ అయింది, ఎక్కడ దెబ్బ తాకింది? ఇది బస్సులు ఫ్రీ చేయంగానే ఫస్ట్ ఒకటి అయింది మేడం. సెకండ్ ఏమో మాకు ఇది ఓలా ఊబర్ తో ఇబ్బంది అయిపోయింది. ఎంత 5 కిలోమీటర్కి 50 రూపాయలు 60 రూపాయలు ఇస్తుండు మేడం. దానిలో మేమేం చేయాలి? గ్యాస్ ఏం పోవాలి? గ్యాస్ చూస్తే 80-85 రూపాయలు లీటర్ గ్యాస్. ఇప్పుడు తగ్గింది గ్యాస్ 100 రూపాయలకి వచ్చి నడిపించినాం మేడం. అన్నిటికీ మేము నడిపిస్తున్నాం. ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు 100 రూపాయలు ఓపించి గ్యాస్ ఓపిస్తే ఓలా ఊబర్ ఇచ్చేటోడు తక్కువ ఇస్తుండు పైసలు. ఆడొక దెబ్బ,
ఎక్కడైనా పోతే రిటర్న్ సవారీ మన ఆడోళ్ళు ఎవరైనా ఉండని అక్కడ వదిలే బాబు 50 ఇస్తా, ఇక్కడ వదిలే బాబు 60 ఇస్తా అని మాట్లాడటం. ఇప్పుడేమో అది కూడా ఇబ్బంది అయిపోయి వాళ్ళు ఆధార్ కార్డు చూపించుకొని బస్సులో వెళ్ళిపోతున్నారు మేడం. ఎట్లా బతకాలి? మాకి ఉన్నారు పిల్లలు ఉన్నారు. ఇది వేసుకున్నావు, ఈ కండువ వేసుకున్నావు, మేడం సపోర్ట్ ఉంటుందా మిమ్మల్ని వాడుకొని వదిలేస్తుందా? ఇది మేడం ఇప్పుడు సపోర్ట్ గురించి మేము వచ్చినాం మేడం. మాకి సపోర్ట్ చేస్తున్నారని వచ్చినాము. ఇది చేయకపోతే మేడం ఏం చేయలేం. మేము ఎంతైనా కూలీ సంపాదించటం లేదు మేడం. మీకు కేటీఆర్ కూడా మద్దతు ఇచ్చిండు. కేటీఆర్ ఇచ్చిండు. కేటీఆర్ సూపర్ స్టార్ కేసీఆర్, సూపర్ స్టార్ కేసీఆర్ చెప్తున్నా కదా మేడం. ఒక్క పుట్నం కాదు 3 పుట్నం కడుపు నిండా తిన్నా. కేటీఆర్ ఉన్నప్పుడు కడుపు నిండా తిన్నా మేడం. సెపరేట్ గురించి సమస్య లేపింది కాదు మేము. దానికనే కేసీఆర్ గవర్నమెంట్లలో ఆటో యూనియన్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఆటో యూనియన్ కి ఇది జెండా పట్టుకున్నాం, కవిత సపోర్ట్ పట్టుకున్నాం. ఎందుకంటే ఆమె ఇష్యూ ఉంటుందని గెలిచిన తర్వాత మాకు గ్యారంటీ ఇచ్చింది, హామీలు ఇచ్చింది కాదమ్మా చేస్తారు మీ పని. ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి ఆమెనే లేపుతుంది. ఆమె ఎప్పుడో పార్టీ కొత్త పార్టీ పెట్టింది, అప్పటి నుంచి ఆమెనే లేపుతుంది ఆటోల గురించి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఆమెనే లేపింది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఉండే కానీ ఆయనకు యూనియన్ అనేది లేదు. దానికనే మేము కవిత అక్క సపోర్ట్ చేస్తుందని అందరు యూనియన్లు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నాం. ఎట్లా అయింది మేడం? మనకి ఎవరైనా సపోర్ట్ చేస్తే సరే, సపోర్ట్ చేయకపోతే తెల్లారి రోజు వాళ్ళ గురించి కూడా మనం ఇట్లానే చేసేది బాధ్యత వస్తుంది మేడం. ఎందుకంటే పేదోళ్ళం, మాకు ఏం లేదు. గెలిచిన తర్వాత మీ బతుకులు మారుస్తా అని చెప్పేసి కూడా మిమ్మల్ని అంటుంది. గెలిచిన తర్వాత మారుస్తుందా ఉద్దేశం? మారిస్తే మంచిది మేడం, మారకపోతే మళ్ళీ ఏం లేదు మేడం, ఇట్లానే ఉంటాం. ఏముండదు. ఇయ్యలేరు మేడం, ఇయ్యలేరు. అది ఇయ్యలేరు. పిల్లలకి అది చేస్తా ఇది చేస్తా అని ఏం చేయలేరు మేడం. దాని ధన్యవాదాలు. స్లిప్ వచ్చిందని కానీ ఇంకా వరకు ఏం రాలేదు. స్లిప్ అయితే చూపించారు, 2వ విడతలో ఇస్తున్నారు. 2వ విడత లేదు, 3వ విడత లేదు, ఏం లేదు. దాని గురించి కూడా కొట్లాడాలి. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నేనా 24 సంవత్సరాలండి. 24 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నాను. ఈ 3 సంవత్సరాలు తగ్గిపోయినాయి. ఈ 3 సంవత్సరాలు మొత్తం తగ్గిపోయింది. ఎందుకంటే హామీలు ఇస్తారు, హామీలు చెప్పి ఏం చేస్తలేరు. ఇప్పుడు మేము ఫస్ట్ అంటే మాకు బస్సులు ఫ్రీ లేకుంటే రోడ్డు మీద పోతుంటే బాబు ఆటో అని ఆపేటోళ్ళు. ఆటో అని ఆపితే అక్కడ వదలాలి. అక్కడ వదలగానే 50-60 రూపాయలు ఇచ్చేటోళ్ళు. శ్రీరామన్న అందరు ఆటో డ్రైవర్ సోదరుల సోదరుల అందరికి ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యం చేస్తున్నాం కాబట్టి మా ప్రాబ్లం ఏందో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూడండి. మీరు ఒకటి బస్సు ఫ్రీ చేశారు, లేడీస్ కు ఫ్రీ పథకం పెట్టారు, బాగానే ఉందండి. మేము దానికోసం ఎప్పుడు అనలే. 15 ఏళ్ల నుంచి మా మీటర్ పేరు పెరగలేదు. మీరు అన్ని రేట్లు పెంచారండి. పాలు పెరిగినాయి, చక్కెర పెరిగింది, కార్మికులు పెరిగారు, అందరు జీతాలు పెంచుతారు, గవర్నమెంట్ సర్వెంట్లకు ఇస్తారు. ఆటో డ్రైవర్ మీకు ఏం ద్రోహం చేసి చెప్పండి? నాకు ఏమైనా ద్రోహం చేశారా? ఏం చేయలేదు. మా పొట్ట కొట్టడానికి మీరు ఎవరండి చెప్పండి? మళ్ళీ కొత్తగా ఆర్టీసీ ఆటోలు తీసుకొస్తే మేము 5 లక్షలు పెట్టి బండి కొన్నాం, ఏం చేయాలి? డిస్టిక్ ఆటోలు అందరు ఉన్నారండి, అందరు సమానం చూడండి. మీరు ఆటోలు పెట్టుకుంటే మేము ఎక్కడ పోవాలి? మేము ఎలా బతకాలి? ఒక పని చేయండి సార్, ఇంత విషయం ఇవ్వండి మా ఆటో డ్రైవర్లకు. ఎట్లాంటి మోసం చేయదా? 5 రూపాయలు అన్నం తినేటాడు 5 రూపాయలు అన్నం తింటాడు, రెస్టారెంట్ తినేటాడు రెస్టారెంట్ తింటాడు. చూడండి, బస్ ఎక్కుతాడమ్మా, బస్ ఎక్కేటోళ్ళు బస్సులోనే పోతారు, ఆటో ఎక్కేటోళ్ళు ఆటోలే పోతారు. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిలా మీరు 2 వీలరు ఓన్ ప్లేట్ కాదు, టెక్సీ ప్లేట్ అదేమన్నా? ఇప్పుడు ఒక ప్యాసింజర్ పోయినా ఆటో తీసుకోబోతుండే, ఇప్పుడు 2 వీలర్ తీసుకెళ్తున్నాడు. 2 వీలర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? ఎవరు ఇమ్మన్నారు మీకు? ఆటోలో పోయేటోళ్ళకు 2 వీలర్, లేడీస్ కు బస్ ఫ్రీ చేసినావు. సింగిల్ ప్యాసింజర్ 2 వీలర్ తీసుకెళ్తుండు, మేము ఎవరు తీసుకెళ్ళాలి? మళ్ళీ ఎవరు తీసుకెళ్ళాలి? మేము ఎవరిని తీసుకెళ్ళాలి? మేము ఎట్లా బతకాలి? నెలకు వచ్చేవారు 15,000 12,000 ఇయ్యం ఎడికేం కడతాము? పిల్లల చదువులు ఎట్లా చెప్పించుకోవాలి? ఏం చదువుకోవాలి? పిల్లల భవిష్యత్ ఏంది? మా డిమాండ్ మీటర్. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు మద్దతు ఇచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మిమ్మల్ని వాడుకొని వదిలేస్తున్నారా? మీకు న్యాయం జరిగినట్టు పోరాడుతున్నారు. మాకు న్యాయం జరగాలమ్మా, మాకు న్యాయం జరగాలి. మా డిమాండ్స్ మీరు 12,000 అన్నారు, 12,000 12 రూపాయలు కూడా లేదు. 12,000 ఇస్తే ఎప్పుడు ఇచ్చారు? ప్రేమ్ కుమార్. మేము ఆటో డ్రైవర్లకు కాదండి, కాకపోతే నేను తెలంగాణ సాంస్కృతిక సారథి.
ఓకే. నాకు జాబ్ రాలేదు. కాకపోతే ఏంటంటే నా పాటలు అంటే బాగా ఇష్టం. ఇక్కడికి వచ్చిన రిలేషన్గా వచ్చిన కనుక పాటలు వినిపిస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వినడానికి వచ్చిన. ఎట్లుందన్న ప్రభుత్వానికి తేడా ఏమి? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తెలంగాణ కళాకారులకు ఇస్తానన్నది అది ఇది వరకు అయితే ఇచ్చిందైతే ఏం లేదు. పాపం మా వాళ్ళు ఇంకా కూడా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. నేను ఒక ఫ్యామిలీ క్యాండిడేట్ను కనుక కొద్దిగా నాకు ఆర్థిక పరిస్థితుల వల్ల నేను బయటకు వెళ్ళలేకపోతున్నా. పాపం మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అటు ఇటు తిరిగి ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పార్టిసిపేట్ చేసినా కానీ మాకు జాబులు రాలేదని పాపం చాలా మంది తిరుగుతూ ఉన్నారు. మరి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మోసం చేసింది కదా, ఉద్యమకారులను కూడా మోసం చాలా వరకు ఉద్యమకారులకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఇది వరకు కూడా చేసింది ఏమీ లేదు. అప్లికేషన్లు పెట్టుకోమన్నా ఇక్కడికి మాదాపూర్కి ఇంటర్వ్యూకి రమ్మన్నారు. 5,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీకు మెసేజ్ వస్తుంది అని అన్నారు. పాటలు పాడేటోళ్ళని పాటలు పాడిపించారు, డాన్సింగ్ చేసిన వాళ్ళని డాన్సింగ్ చేయించారు. ప్రతి ఒక్కరిని ఏ కళాకారుని ఆ కళాకారునిగా పాటలు పాడిపించినారు, అన్ని చేసినారు. మెసేజ్ వస్తుంది అని అన్నారు. మెసేజ్ కూడా రాలేదు. మేము అదే ఉన్నాం. నాకు పాటలు అంటే బాగా ఇష్టం. నేను కళాకారుని. రేవంత్ రెడ్డి పైన వాడండి. మేడం నేను ఇప్పుడు ఇక పాడలేను. కాకపోతే ఏంటంటే అభిమానంతో ఇక్కడికి వచ్చాను. నాకు పాటలు అంటే బాగా ఇష్టం. ఎట్లా సన్న బియ్యం గిట్ల వస్తున్నాయి, ఏమైనా పథకాలు వచ్చినాయి? ఇందిరం మిల్లు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు. నేను అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్లీగా పెద్దపల్లి జిల్లాలో అది మండలం ఉన్న టైంలో కూడా అక్కడ విజయరమణారావు అనే కాంగ్రెస్ టీడీపీ ఆధ్వర్యంలో నేను ప్రోగ్రాంలు చేసిన, చాలామందికి ప్రోగ్రాంలు చేసిన రాజకీయ నాయకులకు కూడా. అయినా నాకు కూడా ఇది వరకు రాలేదు. ఇప్పుడు అయినా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఎమ్మెల్యేగా అయిండు. అయినా నాకు ఇది వరకు నాకేం ఆర్థిక సాయం ఏమి లేదు. పథకాలు వస్తలేవా? ఏది లేదు. నాకు అప్లై చేసిరని చేసిన నేను. ఎట్లా మరి బయటికి వచ్చింది ఈమె పరిస్థితి ఎట్లుండబోతుంది మరి? ఈమె పరిస్థితి బాగానే ఉంటది. ఖచ్చితంగా ఈమె పైకి వచ్చే అవకాశాలు, ఒక సీఎం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఈమె ఉద్యమకారునిగా బయటకు వెళ్ళిన క్యాండిడేటే. ఈమెకు ఖచ్చితంగా సీఎం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. నాకు బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే నేను మామూలు వ్యక్తిగా ఏదో చూడడానికి ఒక అభిమానిగా, ఒక కళాకారుల అభిమానిగా నేను వచ్చిన. చూడడానికి నాకు పాటలు పాడితే ఎక్కడైనా నేను పాడాలి, నేను ఎక్కాలి, నేను ఉండాలి. బయటికి వచ్చింది కదా, ఈమె సాధ్యం అవుతుందా? సీఎం అయ్యే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఈమెకు అది ఉంది, ఆ యోగం ఉంది. మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా. పేరు అంజయ్ అమ్మ, సికింద్రాబాద్ స్టేషన్ వైస్ ప్రెసిడెంట్. 25-30 ఇయర్స్ నుంచి నడిపిస్తున్నాము. పుట్టడం అనేది ఏముంటుంది, మేము పుట్టినమే. ఆటో డ్రైవర్ గా నువ్వు ఇంకా కిందికి దిగినావా, ఎదిగినావా? అంటే నా కష్టార్జితం మీద పెరిగినాం. మనం ఒకరి మీద ఆధారపడలేదు. నా ఓన్ మనం ఏదైతే పొద్దున్న లేచి మన ఫీల్డ్లో మనం ఏం చేస్తామో అంతవరకు అయితే నేనైతే పర్వాలేదు. నాకు 3 పిల్లలు. అంత ఆటో మీద అయితే 2 బాబులు, 1 పాప. అంత ఆటో మీదనే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు పిల్లలు సెటిల్, అంటే జాబ్ పరంగా సెటిల్ అయిపోయి అంటే నేను కష్టం చేసినా, నేను నడిపించిన బాధ నా పిల్లలు పడొద్దని. ఈ 2-3 సంవత్సరాల నుంచి, అంతకుముందు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే మేమంతా సెటిల్ అయినామంటే పిల్లల్ని ఈ బీటెక్లు చేపించినామంటే నాటేజ్ ఒక ఆటో నడిపించుకుంటా ఇల్లు సంవత్సరం నడిపించినామంటే ఉట్టి మాటలు కాదు. ఆ రోజులలో ఉన్న సంపాదన ప్రజెంట్ ఈ గవర్నమెంట్ అయితే అస్సలే లేదు. అస్సలు అంటే ఇవాళ 100 రూపాయలు అప్పు చేసుకొని ఇంటికి పోతామన్న భరోసా కూడా లేకుండా పోయింది. ఈ రోజు ఆటో డ్రైవర్లు అంటే చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటు ఉన్నది. ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్ మీదకి పోతే ఒక 1000 రూపాయలు 1500 చేసుకుంటామన్న కాన్ఫిడెన్స్ ఉంటుండే. మా ఇంటికాడికి పోతే మా వాళ్ళు కానీ నేనైనా నాతో ఆటో డ్రైవర్లు ఎవరైనా కూడా ఇలా మా ఆయన బండి పోయాడు తీసుకొని వచ్చేసి ఒక 1000 రూపాయలు తీసుకొని వస్తాడు. ఒక ప్రజెంట్ ఈ రోజులు ఈ సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక 500 తీసుకోవడం చాలా గగ్గులం అయిపోయింది. ఓలా 2 వీలర్స్ అయిపోయింది, ఓలా ఊబర్ ర్యాపిడ్ అయిపోయింది, ఆన్లైన్ అంత అయిపోయింది. ఏమైనా ఆటో అడగాలంటే చాలా చిన్న చూపు చూపిస్తున్నారు. మేడం ఆటో కావాలా, సార్ ఆటో కావాలంటే ఎందుకని మీరు ఇన్ని పైసలు అడుగుతున్నారు? మాకు వేరిన ఖర్చుల ప్రకారం అయితే మేమైతే అడగాలి కదా. ఇప్పుడు మేము ఇంటికి తీసుకోపోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయిందమ్మా. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకొస్తాడు మా ఆయన అని చెప్పేసి మా భార్య పిల్లలు ఎదురు చూస్తారు. ఆ సిచ్యువేషన్ కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ 2023లో గవర్నమెంట్ ఫామ్ చేసిందో అప్పటి నుంచి అయితే అన్యాయం అయిపోయింది ఆటో డ్రైవర్ల బతుకులు అయితే.
ఎవరైనా అప్పడితో కూడా అప్పు ఏం కడతావన్నా, ఎట్లా చేస్తావు, ఏం సంపాదన చేస్తావు, నువ్వు తీసుకొచ్చి నేను పిల్లం సాధనీకి అయితే నాకు అప్పడే కడతావు అని చెప్పేసి ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. అసలు భరోసానే లేదు. ఆటో ప్రజెంట్ అయితే ఇప్పుడు నాది సొంత ఆటోనే ఉన్నది. అది కూడా ఫైనాన్షియల్ ఉండే 3 ఏళ్ళు కష్టపడి సంపాదించుకొని సొంతం చేసుకొని తీరిపోయింది. ఏదో ఇప్పుడు అదే బండి మీద ఫైనాన్స్ చెప్పి లేకుండా అదే ఏదో నడిపిస్తాం. ఇల్లు అయితే కిరాయి పెట్టినాము, అప్లికేషన్ పెట్టినాము, మాకు రాలేదు. మరి ఏం చేయాలి? స్టార్టింగ్ గవర్నమెంట్ పథకాలు అంటే ప్రజెంట్ ఇప్పుడైతే మేమైతే దేనికి అప్రోచ్ కాలేదు. మాకైతే ఇప్పుడు ఏమన్నా ఇస్తారన్నా కూడా భరోసా కూడా లేదు గవర్నమెంట్ దగ్గర. ఈ రేవంత్ సర్కార్ వచ్చినప్పుడు అయితే ఆటోలకు అయితే అన్యాయం అయిపోయిందమ్మా. అసలు బతకలేని పరిస్థితి ఉంది. చాలా మంది డ్రైవర్లు ఎందుకు వచ్చినాం రా ఈ ఆటో లైన్లకు ఎందుకు వచ్చినాం అని చెప్పేసి బాధపడుతున్నారు. కేసీఆర్ ఉన్నది ఎందుకంటే పాపం ఆయన కూర్చుని నిలవడం మాకు ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. ఆ రోజు ఆయన ఉన్న పీరియడ్ అయితే 1000-1500 చేసుకోబోతున్న భరోసా ఉండేది. ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ లో 1000 రూపాయలు చేసుకోవాలంటే కూడా చాలా కష్టకాలం అయిపోయింది. బతకడం చాలా కష్టం. ఇక ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అసలు ఆటో డ్రైవర్లను పట్టించుకుని ఇసబెట్టేసింది. కేటీఆర్ కూడా మీకు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్ బిడ్డ కవిత కూడా మీకు మద్దతు కేటీఆర్ ఇచ్చిండంటే ఆయన గవర్నమెంట్ పీరియడ్ ఏమి ఇవ్వలేదు. ఆయన 9.5-10 సంవత్సరాలు పరిపాలించారు. ఆ రోజు కూడా ఆటో డ్రైవర్లు పట్టుకోలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ గద్దె దించడానికి పట్టుకుంటుందేమో తెలియదు కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లు కోఆపరేట్ చేస్తారు. అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే మేము అప్పుడు కూడా వీళ్ళతో సహకరిస్తే మేము కూడా ఈ రోజు గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటాం కదా అన్న ఒక ఆలోచన మీద వాళ్ళు మళ్ళీ మా డ్రైవర్లకు సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నారు, వాడుకుంటున్నారు అనేది నేను ఎట్లా చెప్తామా. ప్రజెంట్ అయితే మా వెనకైతే ఉన్నారు, నడిపిస్తున్నారు. ఇప్పుడు కవితమ్మ కూడా ఇప్పుడు ఈ రోజు ధర్నా చేయడానికి గల కారణం కూడా అంటే మేము అందరం పోయి మెమోరాండం చేసుకున్నాం. అమ్మ మా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, మేము బతకలేకుంటున్నాము, మాకు కూడా మీ తరఫున మాకేమైనా సహకారం చేయాలంటే పార్టీ తరఫున కాదు మాకు డ్రైవర్ల తరఫున కార్మికుల తరఫున సపోర్ట్ చేయడానికి ఈ రోజు అమ్మగారి ఇక్కడికి వస్తున్నారు. గెలుస్తుందా గెలవదా అన్నది పైన చిత్తం. మనం కోఆపరేట్ చేస్తే మనం కంపల్సరీ ఆమెకు ఫాలోఅప్ చేస్తాం. మనం మా తరఫున ఇప్పుడు మాకు న్యాయం చేస్తే మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు వెనకాలైతే కంపల్సరీ ఉంటాం కదమ్మా. అదైతే 100%. ఈ ప్రభుత్వం అయితే కొసలేటట్టు అయితే కనిపిస్తుంది. ఇదైతే 100% గ్యారెంటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే ఆటో డ్రైవర్లు చాలా కనిస్తున్నారు. నేను ఒక్కనే కాదు, ఏ ఆటో డ్రైవర్ని కాదు, ఏం లేదు. ఇప్పుడు మనకు గవర్నమెంట్ తరఫున మేమేం ఆశించినాము, మాకేమవుతుంది, మాకు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు మాకు మీటర్ రేట్ పెరగలేదు. మాకు ఇస్తానన్నా 12,000 ఇస్తాన్నారు, అవి ఇవ్వలేదు. పైకించి ఇలా ఇన్సూరెన్స్ చేస్తున్నారు, అవి ఇవ్వలేదు. అవన్నీ పక్కన పెట్టు. నీ గవర్నమెంట్ నిలబడడానికి మాత్రమే నువ్వు ఫ్రీ బస్ పెట్టినావు. దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అవి ఇవ్వలేదు మాకు. వాళ్ళతోటి మాకు ఎలాంటి ఫ్రీ బస్ ప్రాబ్లం లేదు. సరే స్టార్టింగ్ లో ఉండనే ఏదో అయిపోయింది. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అడిగింది, ఏ లేడీస్ అడిగారు మాకు ఫ్రీ బస్ పెట్టమన్నారు, మాకు ఫ్రీ ఆటో పెట్టమని ఎవరైతే అడగలే కదా. నీకెందుకు అంత ఇబ్బంది? ఏ కంపెనీల దగ్గర 2 కోట్లు తీసుకుంటున్నావు నువ్వు? నీకు వాళ్ళకి ఏం లింక్ ఉన్నది? నీకు ఉంటే ఆటోలోకే బతుకు తెరవలేదు. ఇప్పుడు ఆటోలో తీసుకొచ్చేస్తే మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు చూడాలి? మా భార్య పిల్లలందరూ మేము ఆటోల మీద కదా సంపాదించుకు పిల్లలు చదువుకునేది. ఇప్పుడు మేము బతుకు తెరువునేది మా పిల్లల మీదనే కదా. పట్టించుకోకపోతే మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? ఈసారి అయితే మాకు అనుకూలంగా ప్రతిపాదన రాకపోతే మాత్రం గవర్నమెంట్ మాత్రం కూలగొట్టడం అయితే కన్ఫర్మ్ 100%. థ్యాంక్ యూ. డైలీ ఒక 15,000 అట్లా వస్తుండే. ఇప్పుడైతే ఒక 700 వస్తలేము. గ్యాస్ రేట్లు పెరిగినాయి. అప్పుడు గ్యాస్ రేట్లు చాలా తక్కువ ఉండే, ఇప్పుడు డబల్ అయిపోయినాయి. అప్పుడు గ్యాస్ రేట్లు చూసుకుంటే 80 రూపాయలు ఉండే, ఇప్పుడు 120 రూపాయలు అయింది కిలోకు సిఎన్జి. మొత్తం మాకైతే అసలు దారుణంగా పరిస్థితి అయిపోయింది. మాకైతే ఫ్యామిలీ మేడం, ఫ్యామిలీని చూసుకున్నాలే. అక్కడ రూమ్ రెంట్లు చూస్తే 10,000 ఉన్నాయి నెలకు. మేము మొత్తం ఆటో ఫైనాన్స్ 10,000 మొత్తం అయితలేదు మాకు. కిరాయి ఆటో అంటే మేము కిరాయి అంటే ఫైనాన్స్ లో తీసుకున్నాం మేడం, ఫైనాన్స్ లో తీసుకున్నాము. అదే ఉంది. ఇప్పటికి కట్టలేకపోతున్నాం. డ్యూలు 7-8 డ్యూలు ఉన్నాయి, దగ్గర 7-8 డ్యూలు ఉన్నాయి. అదే బతింలాడి అప్పులు తెచ్చి అవి కమ్మలు కుదబెట్టి పట్టగొలుసులు కుదబెట్టి అవి కుదబెట్టి మేము చేసుకుంటున్నాం, ఏదో సాధిస్తున్నాం అంతే. ఇప్పుడైతే మరీ దారుణంగా నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకైతే మరీ దారుణం. ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్టీసీ బస్సులు అవి ఇవి అని ఇప్పుడు కొత్త ఎలక్ట్రికల్ బస్సు అవి ఇవి మొత్తం మాకైతే చాలా ఇబ్బంది అయింది. ఏంటి మేడం? పిల్లలు మాకు ఇంకా కాలేరు, రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం.
నడుస్తుందా సంసారం? అసలు నడుస్తలేదు మేడం, అసలు నడుస్తలేదు. మొత్తం ఉన్న కమ్మలు పటగొలుసులు అన్ని కుదబెట్టి ఏదో నడుస్తున్నాం అంతే. మేము మా పరిస్థితి రేవంత్ రెడ్డి సార్ అర్థం అయితలేదు. ఎట్లుండే ప్రభుత్వం రాకముందు ఎట్లుండే వచ్చింది? ఫస్ట్ ఒక ఇంతకు కాంగ్రెస్ పథకం వచ్చేస్తుంది మరీ దారుణంగా చేస్తుంది మాకైతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది మరీ దారుణం అయిపోయింది మాకైతే. అట్లా మరి ఏం డిమాండ్ చేస్తున్నారు? 12,000 డిమాండ్ ఇస్తామని చెప్పినా ఇస్తున్నారు, అది ఇస్తలేరు, అసలు ఇస్తలేరు మేడం. మాకైతే ఇస్తా అని చెప్తారు, అది ఇస్తా అది ఇస్తాం ఇది ఇస్తాం అంటున్నారు. ఒక్క రూపాయి ఇస్తారు ఏమొస్తారు ఉంటే మాకు క్లాస్ చేస్తారు అన్ని. ఎట్లుంది ప్రభుత్వానికి సంబంధించి పథకాలు కావచ్చు, అవి ఇవి ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, కొత్త తెస్తుండు మా క్లాస్ పథకాలు తెస్తుండు కదా, మాకు ఒక ఉపయోగం పడే తెస్తలేడు. మొత్తం లాస్ అయ్యే పథకాలు తెస్తుండు. ఎవరి కోసం తెస్తుండో మాకు అర్థమైతలేదు. మా బాధలు మాకు ఏడుపు వస్తుంది మేము చూస్తుంటే. అంత బాధలా మేము ఎంగుతున్నాం. ఆ ప్రభుత్వంకి ఎందుకు అర్థమైతలేదు ఏమో మాకు. అసలు మరి ఘోరంగా చేస్తుంది. మా బతుకులు అయితే మరి ఘోరంగా చేస్తుంది. ఆటో డ్రైవర్ల పరిస్థితి అయితే మరి ఘోరంగా చేస్తుంది. వస్తున్నాయి ఏమైనా వస్తున్నాయినా? ఇస్తే సన్నబియ్యం కావచ్చు, ఏం వస్తున్నాయి మేడం, మాకు అంత ధమాక్ ఖరాబ్ అయిపోతుంది. ఏం అర్థమైతలేదు, లైఫ్ అర్థమైతలేదు. ఎక్కడ ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా అనే పరిస్థితి వచ్చింది మాకు. మొత్తం ఉన్నాయి మొత్తం ఆటో ఫైనాన్స్ అసలు వెళ్తలేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అయితే మాకు ఒక రేట్ కార్డు ఉండే, అప్పుడు జర మంచిగా ఉండే. మొత్తం ఇప్పుడు వేద్దామని ఊళ్ళో బతకకుండా చేసిండు. ఇప్పుడు వీటికి వచ్చిన ఇదంతా పెద్ద కథ పెట్టిండు. అట్లా ఆటోలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా అవి తెస్తుంటా. అదైతే మళ్ళీ ఎందుకు తెస్తుండే? ఫస్ట్ పొట్టు కొట్టిండు, మళ్ళీ పొట్టు కొడుతుండు. మాకైతే ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా? డిమాండ్ అన్ని ఆటోలు ఇప్పుడు కొత్త తెస్తుంది కదా మేడం, అది బంద్ చేయమని చెప్తున్నాం. అదే ఇప్పటికే మా క్లాస్ ఉంది. ఆర్టీసీ బస్ ఫ్రీ పెట్టి ఊళ్ళకి వెళ్ళి బతుకు ఫోటో తిప్పలు అట్లా వచ్చినాం మేము. ఆ ఊళ్ళోనన్నా ఇప్పుడు ఏం లేవు, మాకు భూములు లేవు, ఏం లేవు. భూములు చేసుకొని ఉంటే భూములు చేసుకొని ఉంటుంటాం. ఆ ఊళ్ళోనన్నా అట్లా అది పెట్టిండ్రు మేడం, అది పెట్టిండ్రు. అది మొత్తం లాస్ ఉన్నది ఇప్పుడు మాకైతే. ఏం అర్థం అయితే లేదు, పిచ్చి లేదు. ఎట్లా మరి కవిత మద్దతు తెలుపుతుంది, ఆమె మద్దతు ఎట్లుండబోతుంది? కవిత మీకు మద్దతు ఇస్తున్నాడు, మరి మీకు సపోర్ట్ కవితకు కొద్దిగా మాకు సపోర్ట్ చేస్తుంది. ఆమెకు మేము అందరం సహకరించి మేము సపోర్ట్ చేసుకున్నాం. అట్లా మేము కవితకు ఒక ముందరికి అడిగేస్తుంది. ఆమె చేస్తే బాగుండే అని మాకు ఆశిస్తున్నాం. చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాకైతే ఒక్కటి చేస్తలేదు, మొత్తం లాసే చేస్తుంది. అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెట్టింది, మీకు మద్దతు ఇస్తుంది, ఆయన స్వార్థం కోసం ఆలోచిస్తుందా మీకు నిజంగానే మద్దతు ఇస్తుంది? నిజంగా ఇప్పుడు ఒక పేద కుటుంబం మేడం, స్వార్థం కోసం అంటే మా కోసం చేస్తుందాం. ఇప్పుడు కొత్త పెట్టి మా కోసం చేస్తుంది కాబట్టి అంటే ఒక జనాల కోసమే చేస్తుందని నాకు అనిపిస్తుంది మేడం. అందుకే ఇప్పుడు అట్లా ఆమె అనుకుంటే మా కోసం ఎందుకు పోరాడుతుంది మేడం? మేము బి ఆమెకు సపోర్ట్ చేస్తే మాకు ఉండాలి. మాకు ఎవరైతే మాకు కొట్టకుండా చూడాలి ఏ ప్రభుత్వం అట్లా. అది గెలుస్తుందా మరి? గెలుస్తుండొచ్చు మేడం, 100% గెలుస్తుంది.